50 ఏళ్లుగా నిర్మాణానికి నోచుకొని తలాయి విద్యుత్ ప్రాజెక్ట్ డిపిఆర్ రెడీగా ఉన్న మంజూరు కాని బడ్జెట్తో సందిగ్ధత. కరీంనగర్ జిల్లాలో పక్కదారి పట్టిన సీఎంఆర్ రకరకాల సాకులతో కేసులను లెక్కచేయని మిల్లర్లు. కామారెడ్డిలో 5 నెలలుగా తాగునీటి యుద్ధం, మంచినీళ్లు రాక ట్యాంకర్లతో నీటి సరఫరా. నిజామాబాద్ జిల్లాను వణికిస్తున్న వైరల్ ఫీవర్, డెంగ్యూతో ఇప్పటి వరకు 3 మృతి. సిద్దిపేట జిల్లాలో ఆషాఢ గోరింట వేడుకలు, ఇంటింటా కనిపిస్తున్న మహిళల సందడి. డీటెయిల్ చూస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్ మోగిస్తుంటే మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డెంగ్యూతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 3 మృతి చెందారు. విష జ్వరాలతో జనం హాస్పిటల్స్కు క్యూ కడుతుంటే ట్రీట్మెంట్ పేరుతో ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడీకి తెరలేపాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా ఇంటికొకరు జ్వరంతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్స్తో హాస్పిటల్స్ రోగులతో కిక్కిరుస్తున్నాయి. జిల్లాలో క్రమంగా డెంగ్యూ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 106 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో ఉమ్మడి నిజామాబాద్ 2వ స్థానంలో ఉందని డాక్టర్లు చెబుతున్నారు. డెంగ్యూతో పాటు మలేరియా, టైఫాయిడ్ జ్వరాల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. నిజామాబాద్ జిల్లా హాస్పిటల్లో వైరల్ ఫీవర్స్తో వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హాస్పిటల్స్కి వచ్చే వారిలో ప్రతి 10 మంది వైరల్ ఫీవర్స్తో వస్తే ఇందులో 2కి డెంగ్యూ నిర్ధారణ అవుతోంది. ప్రైవేట్ హాస్పిటల్స్ జ్వరంతో వెళ్తే డెంగ్యూ పేరుతో దోపిడీ చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. అవసరం లేకున్నా టెస్టులు చేస్తున్నారంటున్నారు. అయితే ఇక అక్కడ చూపించినాము, తగ్గలేదు. మరి అక్కడికి వెళ్ళి మరి ఇక ఇది ప్రాబ్లం ఉన్నది, షుగరు, మళ్ళీ జ్వరం వచ్చింది బాగా ఇదని అంటే ఇక్కడ వచ్చాను. లివర్ ఖరాబ్ అయింది అని అంటే ఇక్కడ వెళ్ళినాం. నీరు వచ్చింది దాని మీద అంటే మరి అక్కడ కాదంటే మరి క్యానింగ్లు అన్నీ తీసుకొని ఇక్కడ వచ్చాను. వైరల్ ఫీవర్, బాడీ పెయిన్స్, ఈ హెడేక్ మొత్తం ఇట్లా పిండేసినట్టు అవుతుంది. జ్వరము, చలి విపరీతంగా ఉంది. ఇవాళ ట్రీట్మెంట్ అవుతుంది. జైన్ అయ్యి డెంగ్యూ జ్వరం అంటే సార్ అటు గన్నరంలో చూపెట్టినాము. ఒక 4 రోజులు 5 రోజులు చూపెట్టాం, తగ్గలే. కక్కుడు, కాలకు, జ్వరం, ఫుల్లు చలి. అయితే మరి ఎట్లా పోలో పైసలు లేవని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నది, జ్వరం తక్కువ ఉంది, కక్కుడు తక్కువ ఉంది. అప్పుడప్పుడు చలి వస్తుంది, జ్వరం వస్తుంది. ఇక్కడ చూపెడతారు, మంచిగా ఇస్తారు గ్లూకోజులు, సూదులు వచ్చుకుంటూ చూసుకుంటూ పోతున్నారు. జ్వరాల కేసులు పెరుగుతుండటంతో జిల్లా హాస్పిటల్స్లో ప్రత్యేక ఫీవర్ వార్డు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ వార్డులో 36 మంది ఉన్నారు. ఇందులో 3 డెంగ్యూతో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. హాస్పిటల్లో రోజు 1900కు పైగా ఓపీ నమోదవుతోంది. ఇందులో మెజారిటీ కేసులు డెంగ్యూ, వైరల్ ఫీవర్స్వే ఉన్నాయంటున్నారు డాక్టర్లు. వైరల్ ఫీవర్స్ రావడం జరుగుతుంది. ఈ వైరల్ ఫీవర్స్లో ఎక్కువగా స్కూల్ పిల్లల్లో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నవి. తర్వాత ఫీవర్, మామూలు ఫీవర్ వ్యాధులు వస్తున్నాయి. ఈ ఫీవర్ వ్యాధుల్లో ఇప్పుడు మాకు ఐపీలో 4 పేషెంట్స్ ఉన్నారు. పిల్లలలో 4 పేషెంట్స్ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ సీజనల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యమే ఏంటంటే వాళ్ళు గుంపులలో ఉండకుండా ఉండటం వలన పిల్లలకు అప్పర్ రెస్పిరేటరీ డ్రాప్లెట్ తుంపర్ల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి. తుంపర్ల ద్వారా వచ్చే వ్యాధులలో వైరస్ వ్యాధులు చాలా ఉన్నవి. గొంతు నొప్పి, తర్వాత దగ్గు, సర్ది, దురదలు ఇవన్నీ రావటం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ చేస్తున్న అడ్డగోలు టెస్టులపై వైద్య ఆరోగ్య శాఖ నిఘా పెట్టాలంటున్నారు జనం. బెజ్జూరు మండలం తలాయి గ్రామ శివారులో తలపెట్టిన జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం అందని ద్రాక్షల మారింది. ప్రాణహిత నది వద్ద 1949 నుంచి సర్వేలకే పరిమితమవుతున్న కార్యాచరణ ప్రారంభం కావడం లేదు. వరద జలాల వృధాను సద్వినియోగం లక్ష్యంతో జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిరిపూర్ టీ, చెన్నూరు నియోజకవర్గాల్లో 25,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిజాం పాలనలో జల విద్యుత్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. బెజ్జూరు మండలం తలాయి గ్రామ శివారులో ప్రాణహిత వద్ద 100 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించ తలపెట్టారు. కానీ ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యాయి.
చెన్నూరు అసెంబ్లీ, సిర్పూర్ అసెంబ్లీలోని దహేగం, కాగజ్నగర్ మండలాలకు సాగు, తాగునీరు నిరంతరాయంగా అందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో తలాయి గ్రామ పరిధిలోని 1000 ఎకరాలు ముంపునకు గురయ్యాయి. నిజాం పాలనలో బడ్జెట్ ప్రకటన లేకున్నా పనులు మొదలయ్యాయి. అయితే ఇంజనీర్ భార్య మరణంతో పనులు నిలిచిపోయాయి. అనంతరం భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుతో ప్రాణహిత నది అవతలి వైపు గడ్చిరోలి జిల్లా మహారాష్ట్రలో విలీనమైంది. అది కాస్త అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కావడంతో ప్రతిపాదనలు సర్వేలకు పరిమితమయ్యాయి. జలవిద్యుత్ సర్వే గురించి సర్వే జరిగింది. దాని గురించి ఎవరెవరు వచ్చి సర్వే తీసుకొని పోకటే గాని ఇంకిది వరకు దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. కొన్ని పనులు దొరుకుతాయి, దాంతో కొంచెం మేము ఇది బతికే అవకాశాలు ఉంటాయి. పొలాలకు పంటలు పండియవచ్చు. వ్యవసాయం గురించి, కరెంటు గురించి 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు సర్వే చేసి ఇక్కడ జల విద్యుత్ కేంద్రం తయారు చేద్దామని వచ్చి సర్వే చేసిండ్రు. అది అంతల్ని ఆగిపోయింది. మళ్ళీ ఎవరు వచ్చినా చూస్తలేదు. ఇప్పుడన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ మాకు జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. 2007లో వైఎస్ఆర్ సర్కార్ తలాయి విద్యుత్ ప్రాజెక్టుపై రీసర్వే జరిపింది. బడ్జెట్ రూపొందించాలని ప్రణాళిక శాఖను ఆదేశించింది. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ప్రకటించింది. కానీ గత 10 ఏళ్లుగా జల విద్యుత్ ప్రాజెక్టుపై పాలకులు మౌనంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ జల విద్యుత్ కేంద్రాన్ని స్టార్ట్ చేసిండ్రు. అయితే అది ఇప్పటి వరకు ప్రతిపాదనలకే పరిమితమే అట్లాగే ఉండిపోయింది. ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పటి వరకు ఏం చేయలేకపోతున్నారు. సర్వేలు మట్టుకే చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎవరు కూడా ముందుకొచ్చి పనులు స్టార్ట్ చేయడం కానీ, దానికి శాంక్షన్ అనేది రూపం కల్పించడం కానీ ఎలాంటిది ఎవరు చేయట్లేదు. ఇప్పటికైనా ఈ జల విద్యుత్ కేంద్రాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించి ఇప్పటి గవర్నమెంట్ అయినా ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా గ్రామస్తులందరి తరపు నుంచి కోరుకుంటున్నాం. 2007లో బహుళార్థక ప్రాజెక్టుగా వైఎస్ఆర్ సర్కార్ ప్రకటించింది. అప్పటి పెద్దపల్లి ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి జల విద్యుత్ ప్రాజెక్టు కోసం కృషి చేశారు. కానీ 2014లో కేంద్రంలో సర్కార్ మారడంతో ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి ఎన్నిక కావడంతో చెన్నూరు అసెంబ్లీలో ఆశలు చిగురించాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జల విద్యుత్ ప్రాజెక్టుపై హామీ ఇచ్చారు ప్రధాన పార్టీల నేతలు. కానీ నిధుల కేటాయింపు ప్రణాళిక రూపకల్పనలో జాప్యం జరుగుతోంది. ప్రాజెక్టు నిర్మాణంతో భారీ వర్షాలు, వరద జలాలు వృధా కావు. తలాయి ప్రాజెక్టు వద్ద ఉత్పత్తయ్యే విద్యుత్తో వేలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద నీటి ప్రాజెక్టుకు అనుసంధానంతో డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని మొత్తం సర్వే చేసిండ్రు. అప్పట్లో పోల్లు వేసిండ్రు. వాళ్ళు ఏదో మర ఇక్కడిది రెండు టీములు కొంచెపోయి ఎక్కడనో వేసిండు. ఇక్కడిది తలా నుంచి కొంచెపోయి కాళేశ్వరం పెట్టిండు. ఈ అర్జున్ గుట్ట కాడ ఇక్కడ బ్రిడ్జిని అక్కడ కొంచెపోయి వేసిండు. నష్టమే అయింది. అదే మాకుంటే ఊరు మాకు బాగుపడుతుండే. అన్ని తెలిరా ఎవరు వచ్చినా మాకు కావాలి, ఇక్కడ కేంద్రం పెట్టి మాకు నీళ్లు కావాలి. తలాయి జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ జాప్యంతో ముంపు గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందనే ఆరోపణలు ఉన్నాయి. 10 ఏళ్లుగా ప్రభుత్వం ముంపునకు గురవుతున్న గ్రామాలకు నిధులు కేటాయించలేదు. ప్రాణహిత నదిలో పుష్కలమైన నీటి లభ్యత ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎకరాకు 20 లక్షల రూపాయలు ధర ఉంది. కానీ ఈ భూములు కొనేందుకు పరిసర గ్రామాల రైతులు, వ్యాపారులు ముందుకు రావడం లేదు. ప్రాజెక్టుకు అవసరమైన 2000 ఎకరాల భూసేకరణ ఇప్పటికీ చేపట్టలేదు. డిపిఆర్ రెడీగా ఉన్న నిధుల కేటాయింపుల్లో ఆలస్యం వల్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దానిపైన ఒక కదలిక తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నియోజకవర్గం మీద మరియు మా బెజ్జూర్ మండలం మీద ప్రత్యేకంగా దృష్టి సారించి జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం ప్రత్యేక నిధులను కేటాయిస్తూ నిర్మాణ పనులను ప్రారంభించే విధంగా చూడాలని, తద్వారా మేము మండలవాసులం అందరం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జల విద్యుత్ ప్రాజెక్టుపై స్వయంగా కేసీఆర్ హామీ ఇచ్చినా నిర్మాణంలో డిలేతో సందిగ్ధత నెలకొంది. మళ్లీ కాంగ్రెస్ సర్కార్లోనే న్యాయం జరుగుతుందని రైతులు ఎదురు చూస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. స్థానికుల సమస్యలని అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మొహరం వేడుకల్లో భాగంగా నియోజకవర్గ కేంద్రంలో పీర్లను దర్శించుకున్నారు. అనంతరం స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి పర్యటిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే వివేక్. ఈ రోజు చెన్నూరు మండల పరిధిలోని బుద్దారం, కన్నెపల్లి, సంకారం, వడ్డేపల్లి, చింతలపల్లి, అక్కేపల్లి, శివలింగాపూర్ గ్రామాల్లో వివేక్ పర్యటించారు. అన్ని ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు లేవని ప్రజలు చెప్పినట్లు తెలిపారు వివేక్. సమస్యలు పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించారు. ఈ రోజు చెన్నూరు నియోజకవర్గంలో గ్రామాలలో ఏం పనులు కావాలి, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ రోజు 7 గ్రామాలు తిరగడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా చోట్ల వాళ్ళకి రోడ్ కావాలన్నారు, డ్రైన్స్ కావాలన్నారు. గుడి కావాలని కొందరు అడగ్గా వారి కోరిక తీరుస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా ఎమ్మెల్యే సొంతంగా ఇవ్వాలని అడిగిన ప్రజలకు సరేనంటూ హామీ ఇచ్చారు. పెద్ద గ్రామాలకు 10 లక్షలు, చిన్న గ్రామాలకు 5 లక్షలు నిధులు మంజూరు చేస్తామన్నారు. వాటితో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతి గ్రామంలో ఏడాదికి 2 అభివృద్ధి పనులు తప్పనిసరిగా చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్. ఇంకా ముఖ్యమైన విషయము గుడి కావాలండి. గుడి అవసరము, ఎందుకంటే అందరూ కూడా పూజ చేసుకున్నప్పుడు వారి మనశ్శాంతి వస్తుందని చెప్పి వాళ్ళందరూ గుడి కూడా కట్టించుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు చేయాలి, ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా కానీ ఎమ్మెల్యే గారే సహకారం చేయాలని చెప్పి అందరూ డిమాండ్ చేసినారు. నేను వారికి చెప్పాను, అన్ని గ్రామాలలో ఒక్కొక్క పెద్ద ఊరికి 10 లక్షల వరకు, చిన్న ఊర్లకు 5 లక్షలు, వాళ్ళ డ్రైన్స్, రోడ్స్కి ఏదైతే ఉన్నదో సంవత్సరానికి 1-2 పనులు డెఫినెట్లీ ఒక్కొక్క గ్రామానికి చేసి. చెన్నూరు నియోజకవర్గంలో పోడు భూముల పట్టాలు మంజూరు చేయని సమస్య తీవ్రంగా ఉందన్నారు వివేక్. ప్రతి గ్రామంలో 20 నుంచి 30 ఏళ్లుగా సేద్యం చేస్తున్న తమ భూములకు పట్టాలు లేవని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. వ్యవసాయం చేస్తున్న వారిపై కేసులు పెట్టడం, ట్రాక్టర్లు సీజ్ చేయడం వంటి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు బాధితులు చెప్తున్నారని వివేక్ తెలిపారు. ప్రత్యేకంగా అందరు కూడా ఇదే కోరుతున్నారు. పోడు భూములు ఉన్నాయి, మా సంగతి ప్రత్యేకంగా ఈ గ్రామంలో శివలింగపూర్లో గ్రామస్తులు ఏమంటున్నారంటే, అరే మా బర్రెలు పశువులు పోయినప్పుడు కూడా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పి చెప్పడం జరిగింది. నేను డిఎఫ్ఓ గారికి కూడా ఫోన్ చేశాను, వారితో కూడా మాట్లాడి ఈ పశువులనైతే మీరు ఆపొద్దని చెప్పి వారిని కోరడం జరుగుతుంది. మిషన్ భగీరథ ద్వారా వచ్చే తాగునీరు వాసన, మురికితో కూడి వస్తున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పై అధికారులతో మాట్లాడి త్రాగునీరు ఇబ్బందులను తొలగించేలా కృషి చేస్తానన్నారు వివేక్ వెంకటస్వామి. నీటి సరఫరాలో సమస్యలు లేకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన నిధుల కేటాయింపులకు సహకరిస్తామన్నారు. వానాకాలంలో వచ్చే సీజనల్ రోగాలను దృష్టిలో పెట్టుకుని పరిసరాలు నీట్ గా పెట్టుకోవాలని ప్రజలను కోరారు. దోమలను అరికట్టేందుకు గ్రామాల్లో ఫాగింగ్ చేయిస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్. అదే మా అక్క ఇప్పుడే అన్నది, మిషన్ భగీరథ నీళ్లు బాగాలేవు, మాకు సరిగా వాసన వస్తున్నది, మా టర్బిడిటీ కూడా ఎక్కువ ఉన్నదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. నేను పై అధికారులతో మాట్లాడి ఈ సిస్టమ్ని సెట్ చేసి ఎక్కడైతే మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావాలో వచ్చేలాగా చేస్తాను. మీరు నీళ్లు ఎక్కడైతే నిల్చుంటాయో నీళ్లు నిల్చుండకుండా చూడాలి, ఎందుకంటే దీని ద్వారానే ఈ దోమలు ఇవన్నీ కూడా వచ్చి మనకు చికెన్ గున్యా, అంటే ఇప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. మన ఆఫీసర్స్కి చెప్పి ఇక్కడ దోమలు రాకుండా మందు కూడా కొట్టే అవసరం ఉంది. చిన్న చిన్న సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాటిని తెలుసుకుని పరిష్కరించేందుకు గ్రామాల పర్యటన, సర్వే నిర్వహిస్తున్నామని తెలిపిన వివేక్ వెంకటస్వామి ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను 100% పరిష్కరిస్తానని తెలిపారు. జేఎన్టీయూలో స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. ప్రస్తుతం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. శిక్షించడమే మానేశారు, ఎందుకంటే బయట ఉండే జనాభా కంటే జైళ్ళలో ఎక్కువ జనాభా ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ దేశం కంట్రోల్ చేయలేక ఇంకా వదిలేసింది. ఉండేవాడే ఉంటాడు, పోయేవాడు పోతాడు అన్నట్టుగా దైవాధీనానికి వదిలేసి ఇవాళ మన దేశంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రాలల్లో ఇక్కడ ఉన్న చాలామంది విద్యార్థులకు ఏ మేరకు నాకు తెలుసో తెలియదు, కానీ పోలీస్ అధికారులకు తెలుసు డ్రగ్స్ ఏ రకంగా ప్రభావితం చూపిస్తుంది, ఏ రకంగా బానిసలు అయిపోయినారు, యువత ఏ విధంగా నిర్వీర్యం అయిపోయి ఈ వ్యవస్థలు ఎట్లా దెబ్బతీస్తున్నాయో. ఇది రాంపేట్గా విస్తరిస్తున్నది. అందుకే ఈరోజు ట్రాఫిక్ సమస్య లేకపోతే ఇతర సమస్యలు మనం పరిష్కరించుకోగలిగినాయి, దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవడం అవకాశం ఉంది. అది ప్రాథమికమైన బాధ్యతనే. ఇవాళ సీరియస్ రెస్పాన్సిబిలిటీస్ డ్రగ్స్ చాలా వరకు స్కూళ్ళల్లో, అంటే కొంతమంది తల్లిదండ్రులు మాకు వచ్చి
చెప్తుంటారు పోలీస్ అధికారులకు కానీ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా నా దగ్గర కూడా కొంతమంది వచ్చి చెప్పుకుంటుంటారు. మేము 100,000 కోట్లు సంపాదించడం, మాకు ఉండేది ఏకైక కూతురు, ఆ అమ్మాయిని ఎవరో ట్రాప్ చేసిండ్రు, లేకపోతే అమ్మాయి డ్రగ్స్కో లేకపోతే ఫ్రెండ్స్తోనే ఇట్లా అయ్యిండ్రు, మేమేం బయటికి చెప్పుకోలేము, కంప్లైంట్ పెట్టలేము, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలని. పెద్ద పెద్ద ఫీజులు కట్టే స్కూల్లో అన్నీ మానిటరింగ్ చేస్తుండ్రు అని మనం అనుకుంటున్నాం. అనుకున్నంత గొప్పగా అక్కడ పరిస్థితులు కూడా లేవు. అందుకే స్కూళ్ళు కాలేజీల యజమానుల్లో మేము స్పష్టంగా పిలిపించి, ముఖ్యంగా పోలీస్ అధికారులతోని వాళ్ళందరినీ పిలిపించి మేనేజ్మెంట్స్ని కూడా ఈ విధంగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడినాం. సైన్సో, ఫిజిక్సో, మ్యాథమెటిక్సో, ఇంగ్లీషో, అదర్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ నేర్పించడం కాదు, మీ పిల్లలకు మారల్ పోలీసింగ్ నేర్పించండి. ఫిజికల్ డైరెక్టర్లను పెట్టి స్పోర్ట్స్ నేర్పించడం కాదు, ఫిజికల్ డైరెక్టర్స్ని పిల్లలకు ఆటల పోటీలు నేర్పించడం కాదు, మీ ప్రతి స్కూల్లో కాలేజీలో తప్పకుండా పిల్లలలో వస్తున్న బిహేవియరల్ చేంజెస్, వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉన్నప్పుడు, వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు గుర్తించడానికి అవసరమైన స్టాఫ్ను మీరు రిక్రూట్ చేసుకోవాలి. సైకాట్రిస్టుల నుంచి సైకాలజిస్ట్ వరకు మీ స్కూళ్ళల్లో మ్యాండేట్గా మీరు పెట్టుకోవాల్సిందే. పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మీరు పిల్లలను నిశితంగా గమనించాలి, తల్లిదండ్రులను పిలవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే హోంవర్క్ సంబంధించిన అన్నీ మోసుకురావడానికి ప్రాబ్లం అని వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకు ఒక ఏమంటే వడికాల్ స్కూల్లోనే వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి ఇస్తున్నారు. వాటిని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. గాంజాయి చాక్లెట్లు అందులో పిల్లలు ఈ ఆడపిల్లల పేరు మీద లాకర్స్ తీసుకొని దాంట్లో అట్లాంటివి కూడా పెట్టి స్కూల్లో ఒక అందుబాటులోకి తీసుకొచ్చే వ్యవస్థలు కూడా కొన్నిట్లలో మేము గమనించినాం. ఈ సమస్యలు అట్లా ప్రోత్సహించేవాడు స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర ఇట్లాంటి వాటిని లాభం కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండనే ఉంటారు. వాళ్ళని పట్టుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ఉన్న వ్యవస్థ సరిపోదు. అక్కడే ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యొక్క అవసరం ఉంది. మారల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీది. సివిలియన్స్గా మనము యూనిఫార్మ్డ్ ఫోర్సెస్కి మనం సపోర్ట్ చేయాలి. డ్రెస్ లేని పోలీసుల మన స్కూళ్ళ దగ్గరనో, మన ఇళ్ళ దగ్గరనో, మన ప్రాంతంలోనో, మన కాలేజీలోనో ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవి గమనించినా ఎంబడే పోలీసులకు మనము ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసుకోవడం పెద్ద సమస్య కాదు. ఆ మధ్య నేను సింగరేణి కాలనీలో ఒక 6 సంవత్సరాల అమ్మాయిని బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్, నేను వెళ్ళి పలకరించడానికి ఆ కుటుంబానికి పోయినప్పుడు ఆ సింగరేణి కాలనీలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే గంజాయి. సాయంత్రం అయితే అరుగుల మీద పెట్టి గంజాయి అమ్మే పరిస్థితి సింగరేణి కాలనీలో ఉంది. ఎవడైతే ఈ నేరానికి పాల్పడ్డాడో వాడు గంజాయి మత్తులో ఈ నేరానికి పాల్పడ్డాడు. చివరికి తేరుకున్న తర్వాత ఆ ముద్దాయి పోయి రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోయాడు. కానీ ఆ తల్లిదండ్రులకు ఆ దుఃఖము. ఇట్లాంటివి పోలీసులు వచ్చి ఆ కాలనీల్ని మొత్తం చెక్ చేసి చెప్పడం కష్టం. కానీ అక్కడ మీలాంటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆ ప్రాంతంలో ఉంటే పోలీసులకు ఆ సమాచారాన్ని చేరవేస్తే తప్పకుండా ఏరియాని కంప్లీట్గా నిర్బంధించి మొత్తం వాటి అన్నిటిని కూడా మనం నిషేధించడానికి, నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు మీ అందరినీ కలిసి మన రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులు కొంతమంది టాంజానియా, కెన్యా ఇట్లాంటి కొన్ని దేశాల నుంచి, అందరని నేను అనను, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్లో పాల్గొంటున్నారు. పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి పక్క రాష్ట్రాలకు వస్తున్నాయి, పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తుంది. మన రాష్ట్రంలో వినియోగదారులు పెరిగిపోతున్నారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి తక్కువ కానీ వినియోగం పెరుగుకుంటూ పోతుంది. వీటన్నిటిని కూడా నియంత్రించాలన్న ఆలోచనతోనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థనే ఏర్పాటు చేసింది తెలంగాణ గవర్నమెంట్. దట్ ఈస్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో.
ఒక డీజీపీ ఆఫీసర్ని, దాదాపు ఒక 400 మంది అధికారులను అన్ని రకాలుగా ఎంపవర్ చేసి ఎన్ఫోర్స్ చేయాలని నిర్ణయం తీసుకొని వాళ్ళకి సర్వ అధికారాలు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళ మీద యుద్ధమే ప్రకటించినము. ఆ యుద్ధంలో పోలీసులే కాదు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అన్నగా నేను పిలిపిస్తున్న ఈ రాష్ట్రం మనది. తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలకు, సామాజిక సమస్యల మీద పోరాటాలకు వేదిక. ఒకనాడు తెలంగాణ అంటే ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు సమాజంలో ఉన్న సమస్యల మీద చదువుకోవడమే కాదు, చదువుతో పాటు పోరాటాలు చేసిన చరిత్ర మనకున్నది. ఆ చరిత్రనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఎప్పుడు ఈ సమాజంలో రైతులకు సమస్యలు వచ్చినా, విద్యార్థులకు సమస్యలు వచ్చినా, మహిళలకు సమస్యలు వచ్చినా మొట్టమొదట ఈ సమాజంలో సామాజిక బాధ్యతను వ్యవహరించింది విద్యార్థులు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు. ఇవాళ కాలేజీలల్లో, యూనివర్సిటీలలో చదువుకున్న విద్యార్థులే గంజాయి మత్తుకో, డ్రగ్స్ మహమ్మారికి బానిసలైతే మన భవిష్యత్తు ఎట్లుంటుందో మీరు ఆలోచన చెయ్యండి. ఏ విద్యార్థుల పోరాటాలతోని ఈ రాష్ట్రం వచ్చిందో, తెచ్చుకున్న రాష్ట్రం మీ కళ్ళ ముందల్నే గంజాయి బానిసలుగా మారి ఉద్యమ స్ఫూర్తిని కోల్పోయి సామాజిక బాధ్యతను మర్చిపోయి ఈ సమాజం ఏమైతే ఏముంది, నేను గంజాయి మత్తులోనో డ్రగ్స్ మత్తులోనో జోగుతా అని అంటే అది మనకు మంచి చేయలేదు. ఈ సమాజం మనది. ఇవాళ పక్కింట్ల పిల్లోడికి వచ్చి ఉండొచ్చు, రేపు మన ఇంట్లోకి రాదని గ్యారంటీ లేదు. ఇవాళ మనకు హోదా ఉండి ఈ హోదాతోని అన్ని హంగు ఆర్భాటాలు ఉండొచ్చు. మన తర్వాతి తరాలకు ఈ హోదాలు మనం బదిలీ చేయకపోవచ్చు. మనం సంపాదించిన ఆస్తి బదిలీ చేయొచ్చు. హోదా లేనప్పుడు మనం ఇచ్చిందైనా వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళకు ఒక రక్షణ ఉండాలి. ఈ సమాజంలో ఈ వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు కేరళలో ఇంతకుముందే మా అధికారులు చెప్తున్నారు, నేషనల్ పోలీస్ సర్వీస్ అని, ఎన్ఎస్ఎస్ ఎట్లనో పోలీసింగ్ సర్వీస్ కూడా, అంటే విద్యార్థులను పోలీసింగ్ చేసేటట్టు కూడా కాలేజీలలోనే వాళ్ళని ఎంపవర్ చేసి వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చే విధానాన్ని కేరళలో తీసుకొచ్చిన చాలా సక్సెస్ఫుల్ మోడల్ అని ఇంతకుముందే మా అధికారులు చెప్తున్నారు. నేను మా డీజీపీ గారికి సూచన చేస్తున్నా, మీరు అన్ని జిల్లాల ఎస్పీలను పిలిచి మాట్లాడండి. ఆల్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజెస్లో మ్యాండేట్గా ఆ జిల్లా ఎస్పీలు పోలీసింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి వీక్లీ వన్స్ ఈ ఎస్పీలు పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఒక బాధ్యత గల పౌరుడిగా, సామాజిక స్పృహ ఉన్న పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. ఈ సమాజానికి ఐఏఎస్లు, ఐపీఎస్లు రోల్ మోడల్స్. అన్ఫార్చునేట్లీ పొలిటికల్ రోల్ మోడల్స్ తగ్గిపోయిన రకరకాల కారణాల చేత. కానీ ఇప్పటికీ మనకు ఐఏఎస్, ఐపీఎస్ల మీద ఇంకా మన పిల్లలకు, మన సమాజానికి ఒక గౌరవం ఉన్నది, మర్యాద ఉన్నది. మనం ఆ బాధ్యతను తప్పకుండా నెరవేర్చాలి. వీలైతే స్కూల్స్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్లో మన జిల్లాల ఎస్పీలను, ఉన్నతాధికారులను, లోకల్ డిఎస్పీలు అప్ టు ఎస్ఐ వరకు ఆయా ప్రాంతంలో ఉండే స్కూల్స్, కాలేజీలలో తప్పకుండా వారంలో ఒక 2 గంటలు అక్కడికి వెళ్ళమనండి. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ అవర్ డ్యూటీ, దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు ఎన్ఫోర్స్, దిస్ ఈజ్ వాట్ మారల్ పోలీసింగ్. నాట్ ఓన్లీ ఫిజికల్ పోలీసింగ్ ఈజ్ going to resolve some problems, not all the problems, but moral policing is going to resolve every problem. We have to focus more and more on moral policing. ఖచ్చితంగా పోలీస్ అధికారులకు, కలెక్టర్లకు ఎట్లయితే నేను ఆదేశాలు ఇచ్చినో స్కూల్స్, కాలేజెస్తో పాటు హాస్పిటల్స్, అంగన్వాడీలు, అగ్రికల్చర్ ఫీల్డ్స్ను మ్యాండేట్గా ఇన్స్పెక్ట్ చేయండి. వాళ్ళ సర్వీస్ బుక్లలో ఎవ్రీ మంత్ వాళ్ళ సర్వీస్ రికార్డ్స్లో నోట్ చేయండి అని చెప్పినో, మీ పోలీస్ అధికారులు కూడా వాళ్ళ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఇట్లాంటి మారల్ పాలిసింగ్ చేసిన అధికారులకు కొన్ని మార్కులు ఎక్స్ట్రా ఇవ్వండి. దాంతో వాళ్ళు ఈ సమాజంలో ఒక అవసరమైన చైతన్యాన్ని తీసుకొస్తారు. అన్ని స్కూళ్ళల్లో, కాలేజీలలో కూడా మనం ఎన్ఎస్ఎస్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా, వాళ్ళకి ఆ స్పిరిట్ని ఇచ్చే విధంగా
ఎందుకంటే ఈ స్టేట్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నా. స్పోర్ట్స్ అనేది నిర్వీర్యం అయిపోయింది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక బెస్ట్ మోడల్ స్టేడియంని కట్టాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాబోయే రోజుల్లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా, క్రీడాకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం. చదువుకుంటే ఉద్యోగం వచ్చినా రాకపోయినా క్రీడాకారులుగా రాణిస్తే మాత్రం గ్యారెంటీగా ఉద్యోగం వస్తుంది. మీరు చాలామందిని చూడండి, ఉద్యోగాలతో పాటు నేను నిన్ననే క్రికెటర్ సిరాజ్కి ఇంటి స్థలంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తా అని చెప్పిన. అంతకుముందు నిఖత్ జరీన్ బాక్సర్కి నిజామాబాద్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, పేరెంట్స్ పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా కాదు. ఆ అమ్మాయి బాక్సింగ్లో రాణించడంతో అన్ని రూల్స్ రిలాక్స్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయికి డిఎస్పీ ఉద్యోగం ఇస్తున్నాం. 2 కోట్ల రూపాయల అమ్మాయికి నగదు బహుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మనమెందుకు నిఖత్ జరీన్లము, మనమెందుకు సిరాజులం కాలేము? మీరెందుకు రేవంత్ రెడ్డిలు కాకూడదు? మేమేమి అమెరికన్ యూనివర్సిటీలను, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలను చదువుకొని ముఖ్యమంత్రి కాలే. జెడ్పీహెచ్ఎస్, జిల్లా పరిషత్ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నల్లమల్ల అడవులో ఒక మారుమూల గ్రామం నుంచి సొంత ఊర్లో 5వ తరగతి వరకు చదువుకొని 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి హై స్కూల్ చదువుకొని అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి ఒక పట్టుదలతోని ఫోకస్డ్గా పనిచేసినాం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన. నా వరకు నా లైఫ్లో నాకు ఏం రిగ్రెట్స్ లేవు. నా లైఫ్లో నేను అనుకున్నది సాధించిన ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉన్నది. దీనికి నేనేం కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదు, లేకపోతే అమెరికన్ యూనివర్సిటీలనో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలనో నేను మాస్టర్స్ చేసి రాలే. సామాన్య ప్రజల యొక్క ఆలోచన, సామాన్య ప్రజలలో ఒకరుగా ఈ ప్రజలలో మమేకమై ప్రజల యొక్క ఆలోచనని తెలుసుకుంటూ ప్రజా సమస్యల మీద నిలబడి కొట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని ఎదుర్కొని నిలబడ్డాం కాబట్టి ఈరోజు ఇక్కడికి రాగలిగినాం. సమస్యలు వచ్చినప్పుడు లొంగిపోయో, ఆ సమస్యల్ని చూసి పారిపోయో, సమస్యలకు భయపడి మనము ఈ వృత్తిని వదిలేస్తే ఇక్కడి వరకు రాణించలేం. నేను కూడా అందుకే ఈ తరానికి చెప్తున్నా, ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యత. సరే, సమాజంలో రకరకాల పరిస్థితులు ఆ వృత్తికి రావాల్సినంత గౌరవము, ఇవ్వాల్సినంత విలువ లేదనుకో, దాన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. నేను చెప్పేది ఒకటే, అన్నిటికంటే ఎక్కువ గంటలు కష్టపడి పనిచేసేది రాజకీయం. 24/7 పనిచేసినా ఇంకా కొంచెం పెండింగ్ ఉంటుంది. కానీ కొంతమందికి ఎంబడే అవకాశాలు వస్తే కొంతమందికి అసలే రావు. నాకైతే ఎప్పుడు ఏది కావాలన్నా అది ఆటోమేటిక్గా అది అట్లా టైంకి వచ్చేసింది. ఇక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు మా జిల్లా ఎస్పీగా ఉండే. వారు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్, జడ్పీటీసీని. ఆ రోజు వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు, నేను జడ్పీటీసీ నుంచి నెక్స్ట్ ఎదుగానో వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు కదా. మా పోలీస్ స్టేషన్ వారు 60 కిలోమీటర్ల అవతలికి షిఫ్ట్ చేశారు. నేను ఏడ జడ్పీటీసీగా ఉండేనో మిడ్చల్ మండలంలో ఉండే పోలీస్ స్టేషను వేరే కారణం చేత 60 కిలోమీటర్ల దూరానికి మారుస్తే 3 బస్సులు మారి నేను ఆ పోలీస్ స్టేషన్కి చేరాలి. ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఉదయం ఊరిలో బయలుదేరితే చీకటి వరకు స్టేషన్కి చేరుకుంటాం. ఆడ ఫిర్యాదు ఇచ్చి వెనకకు రావాలంటే రాత్రి వాళ్ళ పోలీస్ స్టేషన్లోనే పండుకోవాలి. ఒక రాత్రి పోలీస్ స్టేషన్లో ఎవడన్నా ఊరు నుంచి పోయి ఉంటే వాడిని ఎట్లా చూస్తారు ఊర్లో? ఆ సమస్యను తీసుకెళ్ళి వారికి వివరించిన, మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బాలానగర్లో జడ్చర్ల అవతల పెట్టారు మిడ్జిల్ది. ఆ బాలానగర్కి పోవాలంటే 3 బస్సులు మారాలి. ఊరిలో నుంచి బయలుదేరితే 3 బస్సులు మారి పోలీస్ స్టేషన్కి పోయేవరకు అర్ధరాత్రి అవుతుంది. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో వస్తే మీరు పోలీస్ స్టేషన్లో మంచిగా చూసుకున్న ఊరికి పోతే ఊరేమనుకుంటుంది. స్టేషన్ని మారవండి అని చెప్పి వారు ఎస్పీగా ఉన్నప్పుడు నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. వారు చేసిండ్రు, ఆ పని చేయలేదని నేను అంటలే. కానీ ఈరోజు
ఆ రోజు నేను జడ్పీటీసీనే కదా, బాధ్యత పెద్దగా నెరవేర్చాల్సిన అవసరం లేదు, ఏముందిలే అని ఊరుకుంటే ఈరోజు శ్రీనివాసరెడ్డి గారిని అవసరమైతే హైదరాబాద్ కమిషనర్గా పోస్టింగ్ చేసే ముఖ్యమంత్రి కుర్చీలో ఉండేవాడిని కాదు. ఒకరోజు వారి దగ్గరికి నేను కాగితం తీసుకొని వెళ్ళిన, ఈరోజు మా ప్రాంతానికి అవసరం ఉందని. ఈరోజు ఏదైనా అవసరం ఉంటే వారు నా దగ్గరకు వచ్చి ఇది సమాజానికి అవసరం ఉందని చెప్తున్నారు. ఇట్స్ ఏ స్పాన్ ఆఫ్ 15 years. 2006-7లో ఇది జరిగింది. 2023లో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా. 10 సంవత్సరాలు 16 సంవత్సరాలు కష్టపడితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగినాము. మీరందరూ ఎందుకు కాలేరని నేను అడుగుతున్నా. మీరందరూ కష్టపడండి, ఒక ఫోకస్తో పనిచేయండి. ఇక్కడున్న జితేందర్ కావచ్చు, లేకపోతే అవినాష్ కావచ్చు, సుధీర్ బాబు వాళ్ళ ఫాదర్ ఎంపీ, కానీ ఆయన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఏం రాజకీయాలు వైపు పోలేదు, చదువుకుంటే ఐపీఎస్ అయింది. శ్రీనివాసరెడ్డి గారు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, చదువుకొని ఐపీఎస్ హైదరాబాద్ సిటీ కమిషనర్ అయింది. ఇవన్నీ కూడా ఏంటంటే మనం మన లైఫ్లో ఫోకస్ పెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుంది. అట్లనే మీరు కూడా లైఫ్లో ఫోకస్ పెట్టండి. ఎన్ఎస్ఎస్ అని ఏదో ఉన్నాం, వాలంటీర్గా అట్లా వచ్చినాం, ఇట్లా పోయినాం, ఏదో సర్టిఫికెట్ వస్తుంది, లేకపోతే ఏదో ఆ డ్రెస్ వేసుకొని ఫోటో దిగినామని కాకుండా దీన్ని కూడా నిబద్ధతతో చేయండి. డెఫినెట్గా మీ లైఫ్లో మంచి లైఫ్ మీకోసం ఎదురు చూస్తుంది. చివరిగా ఒక్క మాట, ఎలాన్ మస్క్ అయినా, బిల్ గేట్స్కైనా, బిల్ క్లింటన్కైనా, నరేంద్ర మోడీకైనా, రేవంత్ రెడ్డికైనా, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్కైనా రోజుకి 24 గంటలే ఉంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి నాకు 48 గంటలు పర్ డే లేదు. నరేంద్ర మోడీ గారికి కూడా 48 గంటలు లేదు. ఎలాన్ మస్క్ కూడా డ్రైవర్లెస్ కార్ కనిపెట్టిన వాళ్ళకు, ఇంజనీర్ కూడా 24 అవర్సే. ఈ 24 అవర్స్లో ఎవరికైనా 8 గంటలు పడుకోవడానికో కుటుంబానికి కేటాయించడానికి 8 గంటలు తీసేయండి. 8 గంటల్లో నాన్ ప్రొడక్టివ్ లైఫ్ ఏమంది. ఇంకా మిగిలింది ఎంత? 16 అవర్స్. ఈ 16 గంటల్ని ఏ వర్టికల్ కింద మీ లైఫ్ను డిజైన్ చేస్తారో, డిఫైన్ చేస్తారో, ఫోకస్ చేస్తారో, ఆ 16 గంటలలో మీరు చేసే పనిని బట్టి మీరు ఒబామా కావచ్చు, మీరు బిల్ గేట్స్ కావచ్చు, బిల్ క్లింటన్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే జితేందర్ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు. ఈ 16 గంటలలో మన లైఫ్లో మనం ఏం పని చేయాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఏమవుతామో డిసైడ్ అవుతుంది. అది కూడా పర్టికులర్గా 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపల మనం వేసుకున్న రోడ్ మ్యాపే మిగతా లైఫ్ అంతా పనికొస్తుంది. 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు నాకు యంగ్ ఏజ్ వచ్చింది కాబట్టి చాలామంది పిల్లలు అంటారు నాకు కొంచెం స్పేస్ కావాలా, నేను కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అని. ఈ 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు ఎంజాయ్ చేసిన వాటికి ఆ తర్వాత చేయడానికి ఏమి ఉండదు. ఈ 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు కష్టపడ్డావు అంటే 25 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు నీ లైఫ్ అనేది నీ చేతిలో ఉంటుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయడం అనేది కుటుంబ సభ్యులతో రియల్ జర్నీ అక్కడనే స్టార్ట్ అవుద్ది. కాబట్టి మిత్రులారా, ఇది ఒక మంచి అవకాశం. మన లైఫ్ మన చేతుల్లో ఉంది. మన లైఫ్ని మనం ఎట్లా డిజైన్ చేసుకుంటే, ఎట్లా ఫోకస్ చేసుకుంటే, ఎట్లా రోడ్ మ్యాప్ చేసుకుంటే అట్లా తయారవుతుంది. గొప్ప వ్యక్తులు ఎవ్వరు గొప్ప కుటుంబాల నుంచి రాలే. మీరు ఎవరినైనా తీసుకోండి, ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ సామాన్యుల నుంచి, అబ్దుల్ కలాం నుంచి, స్ట్రీట్ లైట్ కింద చదువుకున్న అబ్దుల్ కలాం సైంటిస్ట్ అవ్వడమే కాదు, సైంటిస్ట్ అయిండు కాబట్టి రాష్ట్రపతి అయ్యిండు. సైంటిస్ట్ కాకపోతే రాష్ట్రపతి అయి ఉండేవాడు కాదు. కానీ ఆయన చదువుకునేటప్పుడు రాష్ట్రపతి అయితే అని ఆయన చదువుకోలే, సైంటిస్ట్ కావాలనుకుని చదివిండు, సైంటిస్ట్ నుంచి రాష్ట్రపతికి అయ్యిండు అబ్దుల్ కలాం. మరి మనం ఎందుకు కాకూడదు? మనం ఎందుకు బాధ్యత నెరవేర్చకూడదు? మనం ఎందుకు మన బాధ్యతల నుంచి మనం పారిపోవాలి? మన స్కూల్లోనో మన గల్లీలోనో గంజాయి అమ్ముతుంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలి? మనం ఎందుకు చెప్పకూడదు? మనం ఎందుకు నియంత్రించకూడదు? మన కళ్ళ ముందలనే సమాజం కూలిపోతుంటే ఇది సామాజిక బాధ్యత కాదా? మాకెందుకు లేనాడు ఆనాడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల పిల్లలు, ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ యాదయ్య, కిష్టయ్య, యాదయ్యలు మాకెందుకు లేదు తెలంగాణ వస్తే రాకపోతే రాదు, మేము బాగానే ఉన్నాం అనుకుంటే తెలంగాణ వస్తుండేనా? వాళ్ళందరూ త్యాగాలు చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో మనం నిటారుగా నిలబడగలిగినాం కదా.
రేపు మీరు చేసే మారల్ పోలీసింగ్, మీరు చేసే ఫిజికల్ పోలీసింగ్ రేపు మన భవిష్యత్ తరాలకు మంచి బాటలు వేస్తాయి. తప్పకుండా ఇక్కడికి వచ్చిన మా పోలీసులే కాదు, వీడికి వచ్చిన ఎన్ఎస్ఎస్ పిల్లలు కూడా ఆ పోలీసుల కంటే ఏమాత్రం తక్కువ కాదని నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటివరకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ, ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ కానీ, అదర్ ఇష్యూస్ ఏవైతే అధికారులు చెప్పినరో వాటితో పాటు నేను చెప్పేది నైతిక విలువల్ని పెంపొందించాల్సిన అవసరం ఈ సమాజంలో ఉంది. నైతిక విలువల్ని బోధించే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు లేకపోవడం మనకు ఒక లోపము. ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలంటే మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. గౌరవ ముఖ్యమంత్రి గారు జీవిత సారాన్ని చక్కగా దిశానిర్దేశంగా మీ అందరికీ అందించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అవినాష్ మోహంతి గారిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపాలిటీలో అభివృద్ధి జరగలేదనే ఆందోళన వ్యక్తమవుతుంది. బైంసా మున్సిపాలిటీ మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్నారు ప్రజలు. అభివృద్ధికి నిధులు మంజూరవుతున్నా మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదనే ఆగ్రహం వ్యక్తమవుతుంది. నిర్మల్ జిల్లాలో బైంసా మున్సిపాలిటీ సమస్యలతో సతమతమవుతోంది. గత 20 ఏళ్లుగా బైంసా పట్టణ ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. 23 వార్డుల్లోని కాలనీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రధాన కాలనీల్లో కనీస జీవన ప్రమాణాల స్థాయిలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. బైంసాలో 1.25 లక్షల జనాభాతో 28,393 కుటుంబాలు నివసిస్తున్నాయి. 27,000 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. మున్సిపాలిటీలో 25 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతోంది. మిషన్ భగీరథ స్కీమ్ ద్వారా శుద్ధవాగు నుంచి నీటిని పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి నీటిని ఫిల్టర్ బెడ్, 36 వాటర్ ట్యాంకులతో తరలించి స్టోర్ చేస్తున్నారు. ప్రస్తుతం 17 మిలియన్ లీటర్ల నీరు సరఫరా చేస్తున్నారు. బైంసాలో 8 మిలియన్ల లీటర్ నీటి కొరత ఉంది. దీంతో పలు వార్డుల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్లన్నీ దవ్వేసి ఆ వాటర్ మొత్తం నీళ్ళు మొత్తం బయట దాన్ని ఏమంటారు ప్రవహించినటువంటి ఘటనలు ఉన్నాయి. అదేవిధంగా ఆ రోడ్లు మొత్తం దవ్వేసి దాన్ని ఎక్కడికక్కడ విడిచేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము భవిష్యత్తు దూరదృష్టి ఉన్నటువంటి ప్రభుత్వంగా మేము భావిస్తున్నాము. ఆ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మా బైంసా మున్సిపాలిటీకి సాధ్యమైనంత వరకు నిధులు కేటాయించి బైంసా మున్సిపాలిటీని డెవలప్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ మాకు ఏ పార్టీలు కూడా పని చేస్తలేరు. ఓట్లకు వస్తున్నారు, అడుగుతున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, పనులు చేపిస్తా అంటున్నారు. ఏ పనులు కూడా చేస్తలేరు. గత 20 సంవత్సరాల నుంచి మాది ఇదే తిప్పలు ఉన్నది. మాకు ఇదే ఇక డ్రైనేజర్ లేవు, ఒక సీసీ రోడ్లు లేవు. గత 20 సంవత్సరాల నుంచి మాకు బాగా ఇబ్బంది ఉంది. మాకు బైంసా మున్సిపాలిటీలో అభివృద్ధికి మంజూరైన కోట్లాది నిధులపై రగడ జరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నా కనీస సదుపాయాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతి ఏడాది బడ్జెట్లో కోట్లాది నిధులు అభివృద్ధికి కేటాయిస్తున్నారు. రాహుల్ నగర్, డబ్బా కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవు. వానాకాలంలో కాలనీల్లోకి ఇరువైపులా బ్యాక్ వాటర్ చేరుతోంది. డ్రైనేజీల్లో మురికి నీరు నిండి రోడ్లపై ప్రవహిస్తోంది. మురికి నీరు, వరద నీరు కలయికతో రోడ్లు బురదమయమవుతున్నాయి. మురికి కాలువలు అస్తవ్యస్తంగా ఉండడంతో పరిస్థితి దారుణంగా మారింది. దోమల వ్యాప్తితో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. మున్సిపాలిటీలో ట్యాక్సులు చెల్లిస్తున్నా ఆ స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదు. అభివృద్ధి పనులను గత 10 ఏళ్లుగా గులాబీ పాలకులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని బైంసా వాసులు వాపోతున్నారు. ఇక్కడ స్పెషల్ ఫండింగ్ పెట్టి ఇవి వెనుకబడిన వార్డులకు గ్రహించి మినిమం తక్కువ ఒక 5 కోట్ల డ్రైనేజ్ వ్యవస్థ చేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళకు సౌకర్యవంతమైన అవుతుంది. ఎవరు మాకు ఇబ్బంది లేదు, కానీ మాకు పనులుగా అలా అంతే. మా బైంసాలో ఉన్నామా లేకపోతే పల్లెటూరు ఉన్నామా మాకు అది అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పల్లెటూరునే బెస్ట్ బైంసా కన్నా. ఎక్కడెక్కడో చేస్తున్న నిధులు అయినా ఈ వాళ్ళలో 5 గల్లీలు ఉన్నాయి. ఆ గల్లీకి ఇప్పటిదాకా 5,000 పని చేయలేదు. మున్సిపాలిటీకి ఎన్నోసార్లు పోయాము. మున్సిపాలిటీకి స్పందన మాకు లేదు. కావున మేము ఇప్పుడన్నా ఈ ప్రభుత్వము కళ్ళు తెరిచి మా వాళ్ళలో దృష్టి పెట్టి డెవలప్ చేయాలని మేము కోరుతున్నాం. బైంసా మున్సిపాలిటీలో అభివృద్ధి నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు పట్టణ వాసులు.
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఏ ఇంట్లో చూసినా గోరింటాకు సందడే కనిపిస్తుంది. అమ్మాయిల చేతుల గోరింటాకుతో మెరిసిపోతుంటాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గోరింటాకు వేడుకలు ఆకట్టుకుంటున్నాయి. అందంతో పాటు ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్న ఆషాఢ గోరింటాకుపై స్పెషల్ స్టోరీ. తెలుగు లోగిళ్లలో పండగైన పబ్బమైన అమ్మాయిల చేతులు కాళ్ళు గోరింటాకుతో మెరిసిపోతుంటాయి. ఆషాఢ మాసంలో గోరింటాకును నూరి చేతులకు పెట్టుకుంటే శరీరానికి కూడా ఎంతో మంచిదని చెప్తూ ఉంటారు. గోరింటలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పరిశోధనలో కూడా రుజువైంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరంలో వేడి ఎక్కువగా ఉండి బయట వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో బాడీ టెంపరేచర్ తగ్గి జ్వరాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గోరింటాకులోని ప్రత్యేక గుణం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు అరచేతిలో పాదాలకు పెట్టుకుంటారు. ఈ కాలంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని చెబుతుంటారు. ఈ ఆషాఢంలో ఈ వర్షాలకి ఒంట్లో వేడి ఎక్కువయ్యేసరికి ఇన్ఫెక్షన్ లేకుండా ఉండడానికి ఈ మైదాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడిని తీసేస్తుంది. మరియు శరీరం మీద ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా తగ్గడం జరుగుతుంటుంది. పొలం పనులకు వెళ్ళే వాళ్ళకు కూడా ఈ వర్షాకాలంలో కాళ్ళు జడతాయి కాబట్టి కాళ్ళకు కూడా ఇట్లా మైదాకు పెట్టుకుంటే కూడా ఆ పగుళ్ళు అనేటివి తగ్గుతాయి. వాళ్ళు నాట్లేసిన వాళ్ళకు కూడా చేతులకు పొక్కులు వస్తాయి. అట్లాంటి వాళ్ళకు కూడా చాలా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హుస్నాబాద్లో ప్రతి ఇంట్లో గోరింటాకు సందడి కనిపిస్తోంది. అక్కడక్కడ మెహందీ వేడుకలు కూడా కనపడతాయి. సహజంగా పెరిగే గోరింట చెట్లకు ఉన్న ఆకులను తీసుకువచ్చి రోట్లో వేసి మెత్తగా నూరి మహిళలు చేతులకు పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల మంచి ఆరోగ్యం, సౌభాగ్యం వస్తుందని మహిళలు నమ్ముతారు. స్టైల్ కోసం అని కోళ్లను వాడుతూ వాళ్ళ ఆరోగ్యానికి హాని తీసుకుంటున్నారు. కావున మన వెనుకటి నుండి వస్తున్న సాంప్రదాయాలను మరుగున పడిపోకుండా మనం ఆషాఢం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా చేతికి 5 సార్లు మైదాకు పెట్టుకోవడం అనేది మనకు సాంప్రదాయంగా ఉంది. దాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని అనుకుంటున్నాను. అంతేకాకుండా మైదాకు వలన మనకు శరీరానికి కూడా ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, కాళ్ళకు పగుళ్ళు ఉన్న కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా మనకు కాపాడుతుంది. గోరింటాకు అలంకరణలో ఆక్యుప్రెషర్ థెరపీ ఉంటుందంటారు. మన శరీరంలోని నాడులన్నీ వేళ్ల చివరిలో అంతమవుతాయని, అక్కడి నాడులను చల్లబరిస్తే శరీరం అంతా చల్లబడుతుందని దీని సారాంశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనాదిగా మహిళలు పాదాలు, చేతి వేళ్లకు గోరింటాకు పెట్టుకోవడం కనిపిస్తుంది. గోరింటాకును ముద్దలుగా చేసి వేళ్లకు పెట్టడం వల్ల వాటికి కొత్త అందం వస్తుందనేది కాదనలేని నిజం. కొందరు దిష్టి కోసం కూడా గోరింటాకు పెట్టుకుంటారు. మధ్య వాడట్లేదు గోరింటాకు అనేది. ఈ సాంప్రదాయం మన పిల్లలకు, ముందు తరాలకు చూపాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఈరోజు జరుపుకుంటున్నాము. మేము మహిళలందరం కలిసి ఇది పండగ జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. పురాణాల్లోనూ గోరింటాకు ప్రత్యేక స్థానం ఉంది. మన సంస్కృతిలో పడుచమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని చెప్తూ ఉంటారు. ఏళ్ల నుండి వస్తున్న సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నామని ఇక్కడ మహిళలు చెబుతున్నారు. ఆడమోసం వచ్చిందంటే ఆడవారికి సంబరాలు కాబట్టి ఎందుకు సంబరం అంటే మైదాకు పెట్టుకోవడం చాలా సంప్రదాయం. పెట్టుకోవడం అంటే ఒంట్లో ఉన్న వేడి తగ్గించడానికి, పిల్లల ఆరోగ్యము మన ఆరోగ్యము బాగుంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఆనవాయితీ వస్తుంది కాబట్టి అది తప్పకుండా పెట్టుకోవాలి. ఈరోజు మేము మహిళలంతా మైదాకు సంబరాలు జరుపుకున్నాం మంచిగా. ఫాస్ట్ కల్చర్ మోజులో పడిపోకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఈ ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు. గోరింటాకుతో వచ్చే అందం ఇతర మెహందీలతో రాదంటున్నారు. ఈతవనాల్లో గౌడ సోదరులు నూతన వంగడాలను నాటి వాటిని సంరక్షించుకోవాలని సూచించారు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం మరూరు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత, ఖర్జూర చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. 3 ఎకరాల స్థలంలో భవిష్యత్ తరాలకు ప్రయోజనకరంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రహారీ గోడ నిర్మాణానికి నిధులు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని అలవాటు చేసుకోవాలని కోరారు ఎమ్మెల్యే. ఇక్కడ సొసైటీ ఆధ్వర్యంలో, గౌడ సొసైటీ ఆధ్వర్యంలో 3 ఎకరాల పైచిలుకు భూమి ఉన్నది. ఈ భూమిలో ఈత చెట్లు నాటే, ఖర్జూర చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని ఈజీఎస్ ద్వారా ప్లాన్ చేయటం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి పెద్ద గౌడు, ముస్తాదారు, మిగతా గౌడ పెద్ద మనుషులందరూ కూడా ఈ 3 ఎకరాల పరిధిలో ఈత తాటి వనం నాటుకుంటాం.
వాటర్ సోర్సెస్తో పాటు వీటికి రక్షణ కవచంగా కొంత ఫెన్సింగ్ను కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎమ్మెల్యే నిధుల నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఏర్పాటు చేస్తే ఒక అద్భుతంగా దీన్ని మేము తీర్చిదిద్దుకుంటామని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రతి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3-4 గ్రామాలని సొసైటీలకు భూములు ఉన్నటువంటి గ్రామాలలో తాటి ఈత వనాన్ని పెంచడం ద్వారా ప్రజలకు ఒక నాణ్యమైనటువంటి నీరాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి నీరాన్ని అందించడానికి అవకాశం. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.